పవన్ కళ్యాణ్ గారి పైన కేటీఆర్ గారు కూడా కామెంట్స్ చేయడం జరిగింది. కాకపోతే కేటీఆర్ గారు పవన్ కళ్యాణ్ గారి విషయంలో చాలా ఉందాగానైతే మాట్లాడడం జరిగింది. చాలా అంటే చాలా ఉందాగా. కాంగ్రెస్ నాయకుల అయితే కేటీఆర్ గారు అయితే మాట్లాడలేదు. కానీ కేటీఆర్ గారు 2-3 అబద్ధాలు మాత్రం మాట్లాడడం అయితే జరిగింది. ఆయన ఏ మాటలు మాట్లాడండి అనేది ఒకసారి విందాము. విన్న తర్వాత కేటీఆర్ గారు ఏ విధంగా మాట్లాడు, ఆయన ఏ కామెంట్స్ తప్పుగా మాట్లాడండి అనే దాని మీద మనం క్లారిటీ ఇద్దాము. ఒక టాపిక్లోకి వెళ్ళబోయే ముందు దయచేసి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. వీడియో పూర్తి అయిన తర్వాత మీ విలువైన కామెంట్ మాత్రం తప్పకుండా తెలియజేయండి. సో ఒకసారి కేటీఆర్ గారు మాటలు విందాం. నాకు ఇష్టం లేదు తెలంగాణ ఏర్పడని సీదా చెప్పక ఉల్టా మాటలు ఎందుకు? ఇది బాగలేదు అది బాగలేదు. మరి నువ్వు అది బాగలేక ఇది బాగలేక 11 రోజులు అన్నం తినకుండా ఉంటే మళ్ళీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు మీటింగ్ పెట్టాల్సిన అవసరం ఏముంది? సరే మీటింగ్ పెడదాం అనుకున్నావు, అడ్డుకున్నది ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం. ఏమైనా అనాలనుకుంటే వాళ్ళని అనాలా? విన్నారు కదా, కేటీఆర్ గారు 11 రోజులు పవన్ కళ్యాణ్ గారు అన్నం తినలే అని చెప్పి మీరు మాట్లాడతారు కదా. ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడిండ్రు 11 రోజులు అన్నం తినలే అనే విషయం మీద ఒక్కసారి మీరు వినండి. 11 రోజులు నేను అన్నం మానేశాను. ఈ రోజున మీకు చెప్తున్నాను, నా బాధ తెలంగాణ ఇచ్చినందుకు కాదు, తెలంగాణ ఇచ్చినందుకు కాదు. 2004లో కాంగ్రెస్ పార్టీ మీకు తెలంగాణ ఇస్తామని అన్న తర్వాత మీరు ఎందుకు ఆగారు అంటే, మీ ముఖ్యమంత్రులు ఉంటే ఒకలాగా, ముఖ్యమంత్రులు లేకపోతే ఇంకోలాగా, అసలు మీకు అధికారం లేకపోతే చంపేయండి తెలుగు ప్రజల్ని, తెలుగు రాష్ట్రాల ప్రజల్ని. విన్నారు కదా, పవన్ కళ్యాణ్ గారు 11 రోజులు అన్నం తినలేదన్నమాట వాస్తవమే. కానీ ఆయన తెలంగాణ వచ్చినందుకు కాదు అని చెప్పేసి స్పష్టంగా చెప్పడం జరిగింది. కేవలం కాంగ్రెస్ విభజించిన తీరు పట్ల, కాంగ్రెస్ పట్ల మాత్రమే పవన్ కళ్యాణ్ గారు ఆ విధంగా అన్నం తినలే అని చెప్పి మాట్లాడి, ఎక్కడ కూడా తెలంగాణ వచ్చింది నేను అందుకే అన్నం తినలే అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైనా అందుకే మేము ఆధారాలు పెట్టి మాట్లాడుతున్నాం. ఎందుకంటే చాలా ఉందాగా మాట్లాడారు. మీ స్పీచ్ మొత్తం వినడం జరిగింది. చాలా ఉందాగా జనసేన పార్టీ ఇక్కడ పోటీ చేసింది, ఎవరు అడ్డుకున్నారు అని చెప్పి మీరు మాట్లాడారు. గతంలో మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసింది, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసింది, మీరు మాట్లాడారు, బాగానే ఉంది. ప్రజలు తిరస్కరించి మేమేం చేయాలో మీరు అన్నారు. ప్రజలు ఎక్కడ తిరస్కరించారు? అక్కడ మున్సిపల్లో 2 కార్పొరేషన్లో జనసేన పార్టీని ప్రజలే గెలిపించారు. సో రేపు అనేది ఎట్లా ఉండబోతుందని ప్రజలు డిసైడ్ చేస్తారు. కానీ మీరు ఏదైతే మాట చెప్పారో పవన్ కళ్యాణ్ గారు 11 రోజులు అన్నం తిన్న వ్యక్తి ఎట్లా మాట్లాడతారని మీరు అంటారు కదా, ఖచ్చితంగా ముమ్మాటికి ఖచ్చితంగా మీరు చేసిన వ్యాఖ్యలని అబద్ధం. ఎందుకంటే నేను ప్రూఫ్ కూడా పెట్టడం జరిగింది. ఈ విషయం మీద కష్ట ఆలోచన చేయాలి. మీరంటే గౌరవం ఉంది, మీరు మాట్లాడే తీరు కూడా మాకు చాలా పద్ధతిగా ఉంది, మీరు మాట్లాడే తీరు కూడా మేము విన్నాం, చాలా ఉందాగా మాట్లాడారు. అయితే కాంగ్రెస్ చేస్తే మేమేం చేయాలి అని చెప్పి మీరు మాట్లాడతారు కదా. దేశంలో మీ పార్టీ కూడా టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్కి మారింది. ఆంధ్రప్రదేశ్ మీరు పార్టీ పెట్టారు. అదేవిధంగా మీరు మహారాష్ట్రకి వెళ్ళారు, బెంగాల్కి వెళ్ళారు, అదేవిధంగా ఢిల్లీకి వెళ్ళారు, తమిళనాడుకి వెళ్ళారు, ఇంకా యూపీకి కూడా వెళ్ళారు అఖిలేష్ యాదవ్ని కలవడానికి. ఇట్లా మీరు అన్ని రాష్ట్రాలకు వెళ్ళారు. ఎక్కడైనా మిమ్మల్ని ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారిని అడ్డుకున్నారా? ప్రజాస్వామ్యబద్ధంగా పవన్ కళ్యాణ్ గారు ఒక సభ పెడతా అంటే అది కూడా ఇండోర్ సభ, ఇండోర్ మీటింగ్ కూడా జనసేన కోసం క్రియాశీలకంగా పనిచేసిన కార్యకర్తని మొన్న ఎలక్షన్స్లో మీరే చెప్పారు, పోటీ చేసిన వాళ్ళని అభినందించడం కోసం. అదేవిధంగా తెలంగాణ వచ్చిన రోజు తెలంగాణ అమరవీరులను స్మరించుకున్నట్టు ఉంటుంది, తెలంగాణను గౌరవించుకున్నట్టు ఉంటుందని పవన్ కళ్యాణ్ గారు సభ పెట్టడం జరిగింది. దాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఆపింది. మీరు ప్రభుత్వం లేరు కాబట్టి వాళ్ళు ఆపినందుకు ప్రజాస్వామ్యబద్ధంగా ఒక రాజకీయ పార్టీ మీటింగ్ని అడ్డుకుంటే మీరు పాజిటివ్గా స్పందించానా వద్దా? సరే, మీరు స్పందించలేదు. కానీ మీ పార్టీ పేరు చెప్పుకొని కొంతమంది పవన్ కళ్యాణ్ గారి మీద ఏ విధంగా మాట్లాడుతున్నారు అనేది కూడా మీరు చూసి ఉంటారు. మీకు చూడకపోతే చెప్తున్నా, చాలా దారుణంగా అంటే చాలా దారుణంగా మాట్లాడారు. వాళ్ళ గురించి కూడా మీరు స్పందిస్తే బాగుండేది. సో ఈ ఒక్క విషయంలో పవన్ కళ్యాణ్ గారు 11 రోజులు అన్నం తినలే అనేది తప్పుడు ప్రచారాన్ని దయచేసి మీరు ప్రచారం చేయడం అనేది మానుకోవాలి. మీ కార్యకర్తలకు, మీ పార్టీ శ్రేణులకు కూడా ఈ విషయంలో పిలిపివ్వాలని మీకు నా వంతుగానైతే తెలియజేస్తున్నాను. అదేవిధంగా మీరు ఇంకొక మాట మాట్లాడారు జాతీయ భావజాలం గురించి. అదేవిధంగా తెలంగాణ ప్రజలు జనగణమన వందే మాత్రం పాడరా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చూసి మీరు మాట్లాడారు. ఒకసారి మీరు మాట్లాడిన మాటలు విందాము. ప్రాంతీయవాదం ఇంకో మాట, చాలా విచిత్రమైన మాట అన్నారు నిన్న ఆయన. ఇంకొన్ని రోజులైతే జనగణమన పాడరు. మాకు జనగణమన మాకు నేర్పించాల్సింది ఏమి లేదు. దేశభక్తి గురించి మాకు పవన్ కళ్యాణ్ గారి దగ్గర పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఈ నేల ఆనాడు నిజాం సర్కార్కు వ్యతిరేకంగా పోరాటం చేసిన నేల, కమ్యూనిస్టులు కదం దొక్కిన నేల ఇది. కాబట్టి మాకు పోరాటాలు కొత్త కాదు, మాకు యుద్ధాలు కొత్త కాదు, త్యాగాలు కొత్త కాదు. మాకు వాటి గురించి జాతీయ భావన ఉంది. ఇక్కడ దేశాన్ని గౌరవించే సంస్కృతి ఉంది. వి కాంట్రిబ్యూట్ టు ద నేషన్.
విన్నారు కదా. అయితే కేటీఆర్ గారు ఈ విషయంలో కూడా ఒకసారి మీరు ఆలోచన చేయండి. మొన్నటికి మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలలో ఎంఐఎం పార్టీ వాళ్ళు వందే మాతర గీతాన్ని ఆలపించకుండా ఏ విధంగా వాళ్ళు బయటికి వెళ్ళిపోయారో మనం చూసినాం. లేదంటే మీకు ఒకసారి ఇక్కడ చూపిస్తాను చూడండి. అక్కడ మీరు చూడండి వెనకాల ఏ విధంగా వందే మాతరం వస్తున్నప్పుడు ఎంఐఎం వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు చూసారు కదా. ఎంఐఎం పార్టీ వాళ్ళు ఏ విధంగా వందే మాతర గీతాన్ని ఆలపించకుండా బయటికి వెళ్ళిరు అనేది మీరు చూసారు. ఇక్కడ సంఘటన జరిగింది. సో పవన్ కళ్యాణ్ గారు ఆ సంఘటన దృష్టిలో పెట్టుకొని ఆయన స్పష్టంగా బెంగాల్ను ఉద్దేశిస్తూ ఆయన మాట్లాడడం జరిగింది. తెలంగాణ ప్రజలందరినీ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ వందే మాతరం పాడరు, జనగణమన గీతం పాడరు అని చెప్పి అనలేదు. ఖచ్చితంగా దయచేసి తప్పుదో పట్టించకండి. ఎంఐఎం వాళ్ళు ఎప్పుడైతే వందే మాత్రం పాడకుండా బయటికి పోయారో అప్పుడు మీరెందుకు సూటిగా వాళ్ళను ప్రశ్నించలేకపోయారు? వాళ్ళని ఈ పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా మీరు క్వశ్చన్ చేస్తున్నారో ఆ విధంగా ఎందుకు మీరు అదే విధంగా ఎంఐఎం పార్టీ వాళ్ళకు మీరు ఎందుకు సమాధానం చెప్పలేకపోయారు అనేది కూడా మీరు స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు ఒక బాధ్యతాయుతమైన ఒక నాయకుడు. ఎందుకంటే తెలంగాణ బిడ్డగా చెప్తున్నా, మీకు పవన్ కళ్యాణ్ గారి లాగానే 2 రాష్ట్రాల్లో అభిమానులు, మిమ్మల్ని అభిమానించే వాళ్ళలో జన సైనికులు కూడా ఉన్నారు. మీరు చాలా ఉందాగా మాట్లాడారు. మీరు మాటలు విన్న తర్వాత నేను చాలా కేటీఆర్ గారి మాటలు విన్న తర్వాత నిజంగా కేటీఆర్ గారు ఫ్యూచర్లో ఒక సీఎం క్యాండిడేట్ అని చెప్పేసి ఏదైతే అంటారో దానికి నిజంగా మీరు ఈ విధమైన మాటలు ఇస్తే ఆ విధంగానే మాట్లాడారు. కానీ మీరు 2 విషయాలలో అక్కడ ఏదైతే పవన్ కళ్యాణ్ గారు 11 రోజులు అన్నం తినలే అన్నారో అది అవాస్తవం. మీరు మాట్లాడింది మరి మీరు ఎక్కడ చూసారో తెలియదు. అది మరొకసారి అందుకే నేను ప్రూఫ్ పెట్టడం జరిగింది. అది అవాస్తవం. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ అట్లా అనలేదు. అదేవిధంగా ఈ జనగణమన పాడరు, వందే మాత్రం పాడరని మొన్న ఎంఐఎం వాళ్ళు అసెంబ్లీ నుంచి బయటికి వెళ్ళిన సందర్భంగానే పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. యావత్ తెలంగాణ ప్రజలను ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు అనలేదు. కావాలంటే దానికి సంబంధించిన వీడియో కూడా పవన్ కళ్యాణ్ గారు బెంగాల్ టాపిక్ ఉద్దేశిస్తూ మాట్లాడిన మాటలు కూడా ఇక్కడ జోడిస్తాను. అది కూడా వినండి దయచేసి. చాలా పద్ధతిగా మాట్లాడారు. ఇలా నిజంగా కేటీఆర్ గారు జనసేన పార్టీ అని కాదు, పవన్ కళ్యాణ్ గారి విషయంలో అని కానీ చాలా గౌరవంగానే మాట్లాడారు. మేము కూడా అందుకే అంతే గౌరవంగా మీ మాటలు కొన్ని తప్పులు ఉన్నాయి కాబట్టి అవి మీకు గుర్తు చేస్తున్నాం. బెంగాల్కి వస్తే తరిమేస్తాం అని చెప్పారు టీఎంసీ నాయకులు మాట్లాడేది వేరు, ప్రజలు మాట్లాడేది వేరు. టీఎంసీ నాయకులు మాట్లాడితే ప్రజలు వాళ్ళని తగిలేశారు. రోజు ఇలా మాట్లాడితే రేపు పొద్దున ఇలాంటి వదిలేస్తే ఏమవుతాయంటే వందే మాత్రం పాడనని చెప్తారు, జనగణమన పాడనని చెప్తారు. ఎందుకంటే బెంగాలీలో ఉంది, మేము పాడమంటారు. ఇలా మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు కామెంట్ చేయడం అయితే దయచేసి మర్చిపోకండి. ఎందుకంటే మీరు చేసే కామెంట్ని బట్టే, మీకు వచ్చే కామెంట్లను బట్టే ఏమైనా మిస్టేక్ జరిగితే సరిదిద్దుకోవడానికి నాకు ఛాన్స్ ఉంటుంది. కాబట్టి లైక్ ఇవ్వడం మర్చిపోకండి. అదేవిధంగా కామెంట్ చేయడం అయితే దయచేసి మర్చిపోకండి. జై హింద్.